బట్ నెగిటివ్ కామెంట్స్లో వన్ ఆఫ్ ది కామెంట్, కొన్ని కామెంట్స్ ఫ్యామిలీ మీద వెళ్తుంటే నేను ఆపించేశాను. బట్ వన్ ఆఫ్ ది కామెంట్ ఏంటి అంటే, మెజారిటీ ఆఫ్ ది కామెంట్స్ వచ్చిన దాంట్లో డివోర్స్ అయినందుకు తను హ్యాపీగా ఉన్నాడని వాళ్ళకి నచ్చట్లేదు. యా షూర్. బట్ వాట్ డూ యూ ఎక్స్పెక్ట్ హిమ్ టు డూ? హీ వుడ్ హ్యావ్ గాట్ హ్యూజ్ సింపతి ఇఫ్ హీ హ్యాడ్ బిహేవ్డ్. ఐఎమ్ నాట్ డిగ్రేడింగ్ ఎనీవన్, బట్ సపోజ్ సుశాంత్ సింగ్ రాజ్పూట్, ఉదయ్ కిరణ్, ఒకవేళ అట్లా వాడు సఫర్ అయ్యిండి డిప్రెషన్లోకి పోయి వాడైనా కానీ ఈవెన్ నేత్ర అయినా కానీ, ఇఫ్ దే డిడ్ంట్ కంటిన్యూ దేర్ లైఫ్స్ ఆర్ డిడ్ంట్ మూవ్ ఆన్ విత్ దేర్ లైఫ్స్ అండ్ వాళ్ళు ఒక స్ట్రగుల్ అవుతుంటే మరి దట్ వుడ్ హ్యావ్ బీన్ ద యాజ్ పర్ దేర్ ప్రెడిక్షన్. అరే మేము అనుకున్నది జరుగుతుంది, పాపం ఇంత బాధల్లో ఉన్నాడు అని ఒక సానుభూతి, ఒక మంచిది వస్తుండేనా? అది రైట్ డిసిజన్ అవుతుండేనా? ప్రాసెస్ పాటించకపోవడమే కమింగ్ అవుట్ ఆఫ్ ఇట్. నాకు అదే అనిపిస్తుంది. మా ఇంట్లో కూడా కొంచెం స్ట్రేంజ్గా చూస్తారు. వీడేంటి డైవర్స్ అయినోట్లా లేడు, ఇది బాగానే ఉన్నాడా, లేకపోతే డిప్రెషన్ని కవర్ చేసుకోవడానికి అట్లా బిహేవ్ చేస్తున్నాడా అని ఒక 1-2 seconds వాడిని అబ్జర్వ్ చేస్తారు. వానికి అనిపిస్తుంది ఒక్కోసారి నేనేమన్నా అబ్నార్మల్ బిహేవ్ చేస్తున్నానా, నేను కొంచెం బాధ మెయింటైన్ అంటే బాధ లేదని కాదు, బట్ వాడు ఇప్పటికి కాదు ఎప్పుడు చెప్తుండే నాకు కూడా. పీపుల్ సే దట్ బాధ పంచుకుంటే తగ్గుతుంది, బాధను పంచుకోవాలి అంటారు కదా. వాని వర్షన్ ఇది. వాడు ఏమంటాడంటే సంతోషాన్ని పంచుకోవాలి. మొత్తం అంతా వైబ్స్ అన్ని సంతోషం అయిపోతే ఎగ్జైట్ అయిపోతారు. బాధను ఎప్పుడు కూడా పంచుకోరాదు. వాని వర్షన్. నేను ఇప్పుడు ఇంట్లో అందరు హ్యాపీగా సినిమానో క్రికెటో చూస్తున్నారు, నేను వచ్చి నా బాధని చెప్పినా అనుకోండి, అందరూ బాధపడతారు. ఒక వైబ్ అంతా చెడిపోతుంది. బాధ అంటిల్ నువ్వు ఓర్చుకున్నంత వరకు, నువ్వు బేర్ చేసేంత వరకు, నీ వల్ల అవుతున్నంత వరకు, ఇట్స్ నాట్ అవుట్ ఆఫ్ యువర్ హ్యాండ్స్, నీ చేయి దాటిపోనంత వరకు, నువ్వు ఎంతవరకు నీ వల్ల అయితే అంతవరకు ఓర్చుకోవాలి బాధని. నా వల్ల కాదు అన్నప్పుడు బర్స్ట్ అయిపోయి చెప్పడం ఇట్స్ అ గుడ్ థింగ్. బట్ ప్రతి చిన్నదానికి పోయి లేదా ప్రతి దానికి పోయి నేను బాధ అవుతుంది అని చెప్పడం ఇట్స్ నాట్ ఎ గుడ్ థింగ్ అని వాడు ఎప్పుడో నాకు 5-10 years బ్యాకే మేము మాట్లాడుకుంటున్నప్పుడు ఒక వర్షన్ చెప్పాడు. నాకు నిజం అనిపించింది. సంతోషం పంచుకుంటే పెరుగుతుంది, బాధ పంచుకుంటే తరుగుతుంది అని ఒక ఫేస్బుక్లో కూడా రాసుకున్నాడు. అంటే వాని వే ఆఫ్ డీలింగ్ విత్ థింగ్స్ అది. ఐఎమ్ టోటలీ డిఫరెంట్. నాకు ఏదైనా చిన్నదైనా పోయి ఐ షేర్ ఇట్ విత్ మై ఫాదర్, బ్రదర్ ఆర్ మదర్, సిస్టర్ ఆర్ మై ఫ్రెండ్స్, కపుల్ ఆఫ్ ఫ్రెండ్స్ హూ ఆర్ వెరీ క్లోజ్ టు మీ. చిన్నది ఏదైనా ఎఫెక్ట్ అయినా ఐ సింప్లీ గో అండ్ టెల్ దెమ్. మేబీ స్వార్థం అనిపిస్తుంది. వాళ్ళ పాపం ఒక రోజు ఇంకా గుర్తుంది, వాని మ్యారేజ్ యానివర్సరీ జరుపుకుంటున్నాడు మా క్లోజ్ ఫ్రెండ్ ఒకడు. అరే నాతో అయితలేదురా, ఇది కొంచెం మామూలు బాధ పెడతలేదు అని వాడు పాపం సెలబ్రేషన్స్లో ఉన్నప్పుడు చెప్పిన. వానికి నా ఫోన్ హ్యాండిల్ చేయాలా, నన్ను ఓదార్చాలా, వాని యానివర్సరీని అందరిని పిలుచుకున్నాడు, ఎంజాయ్ చేయాలి, వానికి అర్థమవుతలే. బట్ పాపం మళ్ళీ పక్కకు వస్తున్నాడు, మళ్ళీ నాతో మాట్లాడుతున్నాడు. నెక్స్ట్ ఎప్పుడో చెప్పిండు ఒక 2-3 weeks తర్వాత, ఆ రోజు ఇట్లుండేరా సిచ్యువేషన్ అని. అప్పుడు అనిపించింది నాకు, అరే వంశీ చెప్పిందే కరెక్ట్ కదా. అన్నెసర్లీ you want to feel better and you completely share everything with some other person and that person might నిన్ను హ్యాండిల్ చేయాలా, వాళ్ళని హ్యాండిల్ చేయాలి, వాడు పిచ్చిగా అయిపోతుండొచ్చు. సో బాధ అనేది until you can bear, you have to keep it with you. So in Vamshi's thing also it's the same thing. Like I'm happy that he's coming out of it and he's trying to lead a good life and same thing with Netra. So both are very very matured అనిపిస్తుంది నాకు, because they are not trying to trouble each other. They both let it go and they're leading their separate lives and we all have to support them. If we can't support them, we have to at least be silent కదా. Why are we poking so? And ఇంకొకటి నాకు అర్థం కాదు, వంశీ చేసిన తప్పేందో నాకు అర్థం కాదు. పర్సనల్ లైఫ్లో he got married, he got separated. ఇది వంశీ లైఫ్లో జరిగింది. ప్రొఫెషనల్ లైఫ్, హౌ ఈస్ ఇట్ రిలేటెడ్? లైక్ నువ్వు ఇంకా నీతులు చెప్పకు, నువ్వు ఇక మోటివేషన్ ఇయ్యకు, నువ్వు ఇది చేయక అది చేయకు. See, if he is promoting a betting app, బెట్టింగ్ అప్లికేషన్ ప్రమోట్ చేసి అందరికి డబ్బులు పోయేటట్టు చేసి వాడు మాత్రం జాగ్రత్తగా ఉండి వేరే వాళ్ళని అందరు డబ్బులు లాస్ అయ్యేటట్టు చేసిండు అనుకుందాం. లేదా సమ్ కైండ్ ఆఫ్ సే కూల్ డ్రింక్స్ ఆర్ సమ్ మనకు యూనివర్సల్గా అన్యాక్సెప్టబుల్ థింగ్స్ని వాడు ఏదో చేస్తున్నాడు అనుకుందాం. లేదా స్టాక్ మార్కెట్స్లోనే కొంచెం ఫాల్స్ స్ట్రాటజీని ఏదో వాడుతూ ప్రమోట్ చేసి దీంట్లో చేయండి దాంట్లో చేయండి అని వాడు మాత్రం చేయకుండా ఉంటున్నాడు. అట్లాంటివి చేస్తున్నప్పుడు మన లైఫ్లన్నీ నువ్వు
గబ్బు చేపించినావు, మా లైఫ్ అంతా వేస్ట్ చేపించి నువ్వేమో ఇట్లా చేసినావు, నువ్వు ఇంకొకసారి కెమెరా ముందుకు రాకు అంటే నేను కూడా ఒప్పుకుంటా. హీఈస్ ఓన్లీ ట్రైంగ్ టు స్ప్రెడ్ గుడ్. వాడిని మాటలు ఇంతవరకు వాడు ప్రొఫెషన్ స్టార్ట్ చేసినప్పుడు ప్రతిదీ అరే హ్యాపీగా ఉండండి, మంచిగా ఉండండి, మంచి ఫుడ్ తినండి, ఈవెన్ ద బిజినెస్ దే ఆర్ డూయింగ్ ఇట్, పెస్టిసైడ్ ఫ్రీ ఫుడ్ తినండి అని దాంట్లో వాళ్ళు సంపాదించుకున్నారు లేదు పక్కన పెడితే దే ఆర్ ట్రయింగ్ టు అక్యుములేట్ ద పెస్టిసైడ్ ఫ్రీ ఫుడ్, ఆర్గానిక్ న్యాచురల్ ప్రోడక్ట్స్ అక్రాస్ ద వరల్డ్, అక్రాస్ ద కంట్రీ. ఎక్కడి నుంచి ఏవి దొరుకుతాయి, ఎంత మంచి ఫుడ్ మనం ఇవ్వగలుగుతాం, ఎఫోర్డ్ చేసే వాళ్ళు చేసుకుంటారు. అందరికి సోర్స్ తెలుస్తలేదు, ఇస్తాము, దాంట్లోనే మన లైవ్లీహుడ్ కూడా ఉంది అని స్టార్ట్ చేసిండ్రు. ఇప్పుడు వంశీ కొత్తగా ఆర్గానిక్ యుగం అనుకున్నాడు కానీ వంశీ ఫార్మ్స్ అని నిన్న లాంచ్ చేసేసి. అదే కదా ఆర్గానిక్ యుగం అనేది దాంట్లో ఆర్గానిక్ అండ్ యుగం రెండు కూడా ఐడెంటిటీ లేదు. యుగం ఈజ్ అ యూనివర్సల్ వర్డ్, ఆర్గానిక్ ఈజ్ దాంట్లో వంశీది అని తెలిసేకి లేదని దెన్ హీ డిసైడెడ్. ఫస్ట్ అనుకున్నాడు ఇగో అనుకుంటారా వంశీ అని పెట్టుకుంటే, నా పేరే పెట్టుకుంటే, బట్ దేర్ హ్యాస్ టు బి సంథింగ్ వాట్ హీ ఈస్ డూయింగ్. సో హ్యూజ్ రెస్పాన్స్, చాలా పాజిటివ్ రెస్పాన్స్. నిన్ననే ఇన్స్టాగ్రామ్ ఛానల్ స్టార్ట్ చేసి 2000+ ఫాలోవర్స్ అయినరు జస్ట్ సింగిల్ పోస్ట్తో. సో రిజిస్ట్రేషన్ అంతా జరుగుతుంది. మేము వ్యాలంటైన్స్ డే లాంచ్ అంటున్నాడు. సో హోప్ఫుల్లీ అవుతుందేమో, బట్ హీస్ పుట్టింగ్ ఆల్ హిస్ ఎఫర్ట్స్ డూయింగ్. మంచి ఆర్గానిక్ ఫుడ్ ఈస్ గుడ్ థింగ్, మోటివేషన్, సో కాల్డ్ మోటివేషన్ ఈస్ గుడ్ థింగ్. వాడు అంతా గుడ్డే చేస్తున్నాడు కదా. ఇన్ని రోజులు నీకు నచ్చింది అదే. ఇప్పుడు బ్యాక్ బెంచర్స్ ఫీల్ కాకండి, బ్యాక్ బెంచర్స్ కూడా ఒక లైఫ్ ఉంటుంది అనే వీడియో మనది 6 million 7 million అవి. బ్యాక్ బెంచర్స్ అందరు అరే మమ్మల్ని కూడా గుర్తించిండు ఒకడు అని ఎంతో సంతోషపడ్డోళ్ళు. లవ్ ఫెయిల్ అయితే అంత ఫీల్ కాకు, నీ సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా ఇంపార్టెంట్. వెంటబడి వేధించకు, జస్ట్ లీవ్ హర్, తన ఒపీనియన్స్ తనకుంటాయి కదా. నువ్వు కావాలి మళ్ళీ లవ్ చేయాలనుకుంటే నీకు తగిన వాళ్ళు కూడా ఉంటారు సొసైటీలో అని చెప్పి చాలా మంది హ్యూజ్గా వానికి అబ్బా అరే ఒకడు వచ్చిండు మమ్మల్ని అర్థం చేసుకుంటున్నాడని షేర్ చేయడం. షేర్స్ అయితే కొన్ని మిలియన్స్ ఉంటాయి అని. అంత చేసిన వాళ్ళు ఇప్పుడు నువ్వు చెయ్యకు, నువ్వు ఇది చేయకంటే వాడు వాని లైఫ్కి వాడు చెప్పేదానికి వాడు నిజంగా వాడు లైఫ్లో చేసింది కూడా అదే కదా. ఇబ్బంది పెడుతూ బతకడం కంటే సెపరేట్గా మన లైఫ్ మనం బతుకుతాం, ఎంతో ఉంది లైఫ్, ఎందుకు అని డిసైడ్ అయినప్పుడు